హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే సెప్టెంబర్ 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనే విషయమైనా తెలుసుకుందామండి. చూడండి, భాద్రపద శుద్ధ నవమి రోజు నుంచి మనకి సెప్టెంబర్ నెల అయితే ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 1వ తారీఖున భాద్రపద శుద్ధ నవమి సోమవారము జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున చెవులు కుట్టించడానికి, అలాగే వ్యాపార ప్రారంభానికి, అంటే వ్యాపారానికి సంబంధించిన ఏమైనా వస్తువులు కొనుక్కోవడం అట్లాంటివి ఏమైనా చేయడానికి బాగానే ఉంటుందండి. అలాగే ఆపరేషన్స్ చేయడానికి బాగానే ఉంటుంది. అంటే మామూలుగా ఏమైనా ఆపరేషన్స్ అనేవి చేయించుకుంటారు కదా, వేరే ఆపరేషన్స్ అట్లాంటివి, వాటికి ఈ రోజున బాగానే ఉంది. అయితే 2వ తారీఖు వచ్చేసి చూడండి, భాద్రపద శుద్ధ దశమి మంగళవారము. ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుంది. అయితే ఇక 3వ తారీఖు వచ్చేసి ఏకాదశి బుధవారము. పూర్వాషాఢ నక్షత్రము. పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున. అలాగే వాహన ప్రారంభము చేసుకోవచ్చు అని ఇచ్చారు. వాహన ప్రారంభం అంటే మామూలుగా ఏదైనా కొత్త బండి కొనుక్కుంటే ఈ రోజున వాహన ప్రారంభం చేయించుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు అని. మీరు పూజ ముందే చేయించుకొని ఉంచుకుంటే వాహన ప్రారంభం చేసుకోవచ్చు అనమాట. ఇక 4వ తారీఖు వచ్చేసి భాద్రపద మాసము ద్వాదశి గురువారము. ఉత్తరాషాఢ నక్షత్రము. అన్నప్రాసనానికి, అలాగే చంటి పిల్లల్ని ఊయలో వేయడానికి, సీమంతం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. 4వ తారీఖున భాద్రపద మాసంలో మనకి మహాలయ పక్షాలు ఉంటాయి కదా, ఇంకా శూన్యమాసం అని ఈ మాసాన్ని అనుకుంటాము. కాబట్టి శుభకార్యాలు అయితే ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే అద్దె ఇల్లు అయితే మారవచ్చు. ఇక 5వ తారీఖు వచ్చేసి భాద్రపద శుద్ధ త్రయోదశి శుక్రవారము శ్రవణ నక్షత్రము. ఈ రోజున కూడా పిల్లలకి అన్నప్రాసన చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు కడుపుతో ఉన్న వాళ్ళకి. అలాగే అద్దె ఇల్లు కూడా మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మామూలుగా పిల్లగాడిని చూసుకోవడానికైతే ఈరోజు బాగానే ఉందని ఇచ్చారు. అయితే ఇంకా భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకోవచ్చు అండి. ఏదైనా భూమి కొన్నట్లయితే ఇంకా వాహన ప్రారంభం కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక 6వ తారీఖు వచ్చేసి చూడండి, భాద్రపద శుద్ధ చతుర్దశి శనివారము ధనేశ నక్షత్రము. ఈ రోజున కూడా అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి, అలాగే పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు, ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చేయించవచ్చు. పెళ్లి చూపులు కూడా ఈ రోజున ఏర్పాటు చేయవచ్చు అని ఇచ్చారు. అంటే మామూలుగా చెప్పాను కదా, పిల్లని మామూలుగా చూసుకోవచ్చు, అంతేగాని ఇంకా పెళ్ళికి సంబంధించిన అట్లాంటివి ఏమీ మాట్లాడుకోకూడదు అనమాట. ఇంకా వాహన ప్రారంభం అనేది చేయవచ్చు అని ఇచ్చారు. ఇంకా 7వ తారీఖున పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి ఆదివారము శతభిష నక్షత్రము. అన్నప్రాసనం చేయవచ్చు ఈ రోజున, అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, దీనికి తప్పులేదు. ఇంకా సీమంతం కూడా చేయవచ్చు. 5 నెలలు 9 నెలలు చేస్తారు కదండి, అలా చేసుకోవచ్చు. అద్దె ఇల్లు కూడా మారవచ్చు. ఇంకా వాహన ప్రారంభం చేసుకోవచ్చు అని ఇచ్చారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇచ్చారు. వాహనాలు అయితే కొనడానికి తప్పులేదు అంటారు. మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు, వాహన ప్రారంభం చేసుకోవచ్చు పూజ చేయించుకొని. కాకపోతే శూన్యమాసం కాబట్టి నాకు తెలిసి ఈ నెలలో కొనుక్కోవడమే మంచిదండి. కొత్త వాహనాలు ఏమైనా మీరు మంచి ముహూర్తం మంచి రోజు చూసుకొని ఆశ్వీజ మాసంలో కొనుక్కుంటే మంచిది. ఇంకా 8వ తారీఖున బహుళ పాడ్యమి సోమవారము పూర్వభద్ర నక్షత్రము. శస్త్రచికిత్సలకు ఈ రోజున బాగానే ఉంది. అంటే మామూలుగా ఏమైనా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి కదండి, వివిధ రకాల వేరే ఆపరేషన్స్, అవి చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 9వ తారీఖు వచ్చేసి విద్య మంగళవారము. ఉత్తర భాద్రకు ఆపరేషన్స్ చేయించుకోవచ్చు అని ఇచ్చారండి. ఈరోజు కూడా మీరు ఏవైనా ఆపరేషన్స్ ఉంటే చేయించుకోవచ్చు అనమాట, దానికి తప్పులేదు. ఇంకా 10వ తారీఖు వచ్చేసి తదియ బుధవారము రేవతి నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, అలాగే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు కూడా ఈ రోజున మారవచ్చు అండి. అలాగే వాహన ప్రారంభం చేసుకోవచ్చు అని ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకోవచ్చు అని ఇచ్చారు. భూమి కొంటే రిజిస్ట్రేషన్ అనేది 2 నెలల లోపే మీకు టైం అనేది ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా చేయించుకోవాలని ఉంటుంది కదా, కాబట్టి ఈ రోజున చేయించుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఏ రోజుల్లో అని ఇచ్చారో ఆ రోజుల్లో చేయించుకోవచ్చు. ఇంకా పెళ్లి చూపులు కూడా మామూలుగా ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఇంకా 11వ తారీఖు వచ్చేసి చూడండి, చవితి గురువారము అశ్విని నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసన చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయలో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగుంది. అలాగే పెళ్లి చూపులు కూడా ఈ రోజున ఏర్పాటు చేసుకోవచ్చు. వాహన ప్రారంభాలు కూడా ఈ రోజున చేసుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన కూడా ముచ్చట ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, ఏమైనా సామాన్లు తెచ్చుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా 12వ తారీఖు వచ్చేసి చూడండి, పంచమి శుక్రవారము భరణి నక్షత్రము. ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి. ఇంకా 13వ తారీఖు వచ్చేసి చూడండి, భాద్రపద బహుళ షష్ఠి
ఈ రోజున శనివారము కృతిక నక్షత్రము ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందండి. ఇంకా 14 తారీఖు వచ్చేసి చూడండి భాద్రపద సప్తమి అంటే మనకి శుద్ధాన్ని ఇచ్చారు కానీ బహుళ సప్తమి ఆదివారము రోహిణి నక్షత్రము అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, అలాగే ఊయల్లో వేయవచ్చు. చంటి పిల్లల్ని 21 రోజు కానీ 3 నెలలు కానీ అలా వేస్తారు కదా, అలా వేసుకోవచ్చు. అలాగే కడుపుతో ఉన్న వారికి సీమంతం చేసుకోవచ్చు. అద్దేలు మాటను కూడా బాగానే ఉందండి ఈ రోజున. అలాగే వాహన ప్రారంభాలకి పెళ్లి చూపులకు కూడా ఈ రోజున బాగుందని ఇచ్చారు. ఇంకా 15 తారీఖున చూడండి అష్టమి సోమవారము మృగశిర నక్షత్రము అన్నప్రాసనానికి బాగానే ఉంది. అలాగే ఊయల్లో వేయడానికి పిల్లల్ని బాగానే ఉంది. శ్రీమంతానికి బాగానే ఉంది. అలాగే అద్దె ఇల్లు మారటానికి కూడా బాగానే ఉందండి. రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి కూడా బాగానే ఉంది. వాహన ప్రారంభము పెళ్లి చూపులు కూడా ఈ రోజున ఏర్పాటు చేయవచ్చు అని ఇచ్చారు. ఇంకా 16 తారీఖున చూడండి భాద్రపద మాసము దశమి మంగళవారము పునర్వసు నక్షత్రము ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి. ఇంకా 17 తారీఖున చూడండి భాద్రపద బహుళ ఏకాదశి బుధవారము పుష్యమి నక్షత్రము అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, అలాగే సీమంతం చేయవచ్చు. ఇంకా సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. అంటే వ్యవసాయ పనులు అట్లాంటివి ఇంకేమైనా ఉంటాయి కదా, ఆ పనులు అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇంకా 19, 20, 21 ఏం లేవండి. ఎందుకంటే అమావాస్యకు ముందు వచ్చే రోజులు మంచి రోజులు కూడా కావు కాబట్టి ఏం లేవన్నమాట. ఇంకా చూడండి మనకి ఆశ్వేజ మాసం అనేది 22 తారీఖు నుంచి మొదలవబోతోంది. ఇక 22 తారీఖున ఆశ్వేజ శుక్ల పాడ్యమి సోమవారము ఉత్తర నక్షత్రానికి అమ్మవారి కలశ స్థాపనకి ఈ రోజున అంకురార్పణ అనమాట. అంటే కలశ స్థాపన అనేది ఈ రోజున చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి నవరాత్రులు అనేవి ఈ రోజు నుంచి మొదలవుతాయండి, దసరా నవరాత్రులు. ఇంకా 23 తారీఖున ఆశ్వేజ శుద్ధ విద్య మంగళవారము హస్త నక్షత్రము ఆపరేషన్స్ చేయించడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే చిత్త నక్షత్రం వచ్చిన తర్వాత వివాహానికి అంటే సాయంత్రం 5:15 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే రాత్రి 1:40 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు అంటే శంకుస్థాపన ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా బోరింగ్ కూడా వేయించుకోవచ్చు తెల్లవారుజామున 4:50 తర్వాత అని ఇచ్చారు. ఇంకా 24 తారీఖు వచ్చేసి చూడండి ఆశ్వేజ శుద్ధ తదియ బుధవారము చిత్త నక్షత్రము వ్యాపారము వాహన ప్రారంభము పెళ్లి చూపులు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే నిశ్చయితాంబూలాలు కూడా పుచ్చుకోవచ్చు అండి ఈ రోజున. అంటే ఈ రోజున ఎంగేజ్మెంట్ లాంటిది చేస్తారు కదా, నిశ్చితాంబూలం పుచ్చుకోవడం అంటే అదే కదా. అలా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని మాట్లాడుకున్న తర్వాత నిశ్చితాంబూలాలు అనేవి ఈ రోజున ఇచ్చిపుచ్చుకోవచ్చు అనమాట. అలాగే స్వాతి నక్షత్రం కూడా వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. మీరు మీ పేరు బలం మీద ఏ రోజున ఎలా ఉన్నాయో మీరు మీ పురోహితుడిని అడిగి కనుక్కొని పెట్టించుకోండి. రాత్రి కూడా 12:39 తర్వాత వివాహము గృహారంభము గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి 24 తారీఖున. మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజున పెట్టించుకోండి ముహూర్తాలు. ఇంకా 25 తారీఖున చూడండి చవితి గురువారము స్వాతి నక్షత్రానికి వ్యాపారం ప్రారంభం, ఏదైనా షాప్ ఓపెనింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు. వాహన ప్రారంభాలు వాహనం కొనుక్కోవచ్చు. అలాగే పూజ చేయించుకొని ప్రారంభం కూడా చేయవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే నిశ్చయితాంబూలాలు కూడా పుచ్చుకోవచ్చు ఈ రోజున. అంటే ఎంగేజ్మెంట్ అనేది కూడా మీరు ముహూర్తం ఖరారు చేసుకొని ఈ రోజున పెట్టుకోవచ్చు. ఇక 26 తారీఖు వచ్చేసి పంచమి శుక్రవారము విశాఖ నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే బాగుంది అని ఇచ్చారండి. మరి అనురాధ నక్షత్రం వచ్చిన తర్వాత సాయంత్రం 5:03 తర్వాత వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. రాత్రి 12:31 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. కొంతమంది రాత్రి కావాలని ముహూర్తం అనేది పెట్టించుకుంటారు కాబట్టి తెల్లవారితే మీకు పంచమి అనగా కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయన్నమాట. అలాగే గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా వేయించుకోవచ్చు 4:38 తర్వాత. ఇంకా 27 తారీఖున పంచమి ఆశ్వీజ శుద్ధ పంచమి శనివారము అనురాధ నక్షత్రం మిగులు వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు. అలాగే పిల్లలకి నామకరణ చేయవచ్చు. బొడ్రాయి ప్రతిష్ట మీరు ఒకవేళ మీ ఊళ్ళో బొడ్రాయి ప్రతిష్ట చేయించాలనుకుంటే ఈ రోజున ముహూర్తం అనేది ఖరారు చేయించుకోవచ్చు పండితుడితోటి. మీ ఊరి పురోహితులు ఎవరుంటే వారితోని ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఇంకా వ్యాపారము వాహన ప్రారంభము భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. నిశ్చితాంబూలాలు కూడా ఈ రోజున పుచ్చుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా సాయంత్రము 4:59 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు గర్భధాన ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయండి 27 తారీఖున. కావాలంటే మీరు మీ పురోహితుల వారిని అడిగి మీ పేరు బలం మీద ఏ రోజున ఏ టైంలో బాగుంటుందో మీరు ముహూర్తం అనేది పెట్టించుకోండి.
ఇంకా 27 అయిపోయింది కదా, 28వ తారీఖు చూద్దామండి. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆదివారము, జ్యేష్ఠ నక్షత్రము. పిల్లలకి చెవులు కుట్టించవచ్చు. ఆడపిల్లలకి చెవులు కుట్టించాలనుకుంటాం కదా మనము సంవత్సరం లోపు, కానీ అలాగే 3వ ఏడు వచ్చిన తర్వాత కూడా చెవులు కుట్టించవచ్చు, 5వ ఏడు కూడా కుట్టించవచ్చు. అయితే ఈ రోజున వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలు కూడా ఈరోజు బాగుందండి. అలాగే మూల నక్షత్రం వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:37 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 1:20 తర్వాత కూడా గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. శంకుస్థాపన ముహూర్తాలు అంటే గృహారంభ ముహూర్తాలు, భూమి పూజ అంటాం కదా, ఈ ముహూర్తం అనేది కూడా ఉంది. అలాగే బోరింగ్ అనేది కూడా మీరు తెల్లవారితే 4:30 తర్వాత కూడా మీరు వేయించుకోవచ్చు అనమాట. ఆశ్వజ మాసము శుద్ధ సప్తమి సోమవారము, మూల నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట కూడా చేయించుకోవచ్చు. పిల్లలకి నామకరణం అంటే బార్సాలు చేయవచ్చు. అలాగే ఉదయం 9:52 తర్వాత వాహన ప్రారంభము, వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. నిశ్చయతాంబూలాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజున భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకోవచ్చు. సాయంత్రం 4:51 తర్వాత కూడా గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇంకా మీకు రాత్రి 1:16 తర్వాత కూడా పూర్వషాఢకి వ్యవసాయ పనులకి బాగానే ఉంది. అలాగే బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారితే 4:26 తర్వాత. నేను కొంతమందికి బోరింగ్ గురించే చెప్తున్నారు అని అంటున్నారు. ఇల్లు కట్టాలంటే నీళ్లు కావాలి కదండి, తప్పకుండా బోరింగ్ అనేది వేయించుకోవాలి. నీళ్లు పడతాయో లేదో అని కొంతమంది ప్లాట్ కూడా చూసి మరీ కొనుక్కుంటారు. కాబట్టి బోరింగ్ అనేది తప్పకుండా వేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను. ఇంకా మనం ఎక్కడున్నాము, 29 తారీఖు గురించి చెప్పుకున్నాం కదా, సప్తమి. ఇంకా 30 తారీఖు వచ్చేసి ఆశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి. ఈ రోజున మంగళవారము, పూర్వాషాఢ నక్షత్రము. ఇవాళ మాత్రము ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి. ఇక నవంబర్ 1 తారీఖు నుంచి ఎలా ఉండబోతుందో మనం తర్వాత వీడియోలో చూసుకుందాము. చూసారు కదండి. మరి సెప్టెంబర్ 2025 క్యాలెండర్ అయితే మీరు తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను ఏదైనా నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా చేరుతాయి. కాబట్టి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.